ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాసుడిగా ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నన్ను పెట్టుకోమని, వాక్యముతో నాతో మాతో మాట్లాడమని, ఎవరం కూడా నాయన ఏ స్థలం నుంచి బతి కావలేదు, వాక్యంతో నింపబడి బలపరచబడి స్థిరపరచబడుటకు నీ ఆత్మ సహాయమును నడిపింపును దయచేయమని యేసయ్య అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మార్కు రాసిన సువార్తలు 4వ అధ్యాయంలో ఉన్నాం. యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో జరిగిన ఒక సంఘటన మనము చాలాసార్లు ఈ వాక్యాన్ని ధ్యానించాం. ఈ వాక్యంలో నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆయనను మరొకసారి తెలుసుకుందాం, ఎందుకంటే ఇందులో నుంచి నూతనంగా ఒక మాట నేను నేర్చుకున్నాం. అదే మేము ముందంచాలని ఒకదానికోసం వాక్యం అంటే పిల్లలు ఒక్కటి నేర్చుకున్నా కూడా వీఆర్ బ్లెస్డ్. ఈవెన్ వి లెర్న్ వన్ థింగ్, ఇట్స్ అ బ్లెస్సింగ్ అని ఐ ఫీల్ లైక్ దట్. ప్రతిరోజు నేను అడిగేది ఏంటంటే, లెట్ మీ లెర్న్ అట్లీస్ట్ వన్ థింగ్ విచ్ ఐ డోంట్ నో. దట్ ఈస్ మై ప్రేయర్. ఇప్పుడు యేసు ప్రభు వారు ఒకసారి ఆ సందర్భాన్ని ఒకసారి చూసుకుని ప్రభు నాకు నేర్పించి మీతో పంచుకోవాలని ఆశ కలిగినాను. మరి యేసు ప్రభు వారు ఒక మాట చెప్తున్నారు. మరి శిష్యులందరూ కూడా ఆ సాయంకాల సమయంలో మరి నదిని దాటి వెళ్తున్నట్టుగా చూస్తాం. దే వర్ పాసింగ్ దట్ అదర్ సైడ్ ఆఫ్ దట్ లేక్. దేవుని వాక్యం చూసినప్పుడు మరి సాయంకాలం అందరినీ పంపించిన తర్వాత శిష్యులు ఆయన దోణిలో తీసుకుని వెళ్తున్నట్టుగా చూస్తాం. మరి ఆయనతో పాటు ఆ దోణితో పాటు ఇంకొన్ని దోణులు కూడా వచ్చినట్టుగా చూస్తున్నాం. అదర్ బోట్స్ ఆల్సో ఫాలోడ్ హిమ్. అదే ఇప్పుడు దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఆ మార్గములో ప్రభు చెప్పాడు, లెట్ us క్రాస్ ఓవర్ టు ది అదర్ సైడ్ అన్నాడు. ప్రభు నిజంగా ఆ మాట చెప్పినప్పుడు అందరు కలిసి ఆ సైడ్ వెళ్దామన్నప్పుడు అందరు కలిసి వెళ్ళారు. ఓడలో ఎక్కి వెళ్తున్నారు. వెంట ఇంకా ఓడలు వస్తున్నాయి. సడన్గా మనం తెలిసిన ప్రకారం ఒక గొప్ప తుఫాన్ వచ్చినట్టుగా చూస్తాం. మరి తుఫాన్లో ప్రభు చక్కగా నిద్రపోతున్నాడు కదా. మనం నిద్రపోతాం కదా, నిద్రపోతామా? పోం కదా. చాలా సమస్యలు ఉంటే నిద్ర రాదు కదా. సృష్టికర్తకి ఏం సమస్య? ఆయనకు సముద్రమో లెక్క, గాలియో లెక్క, ఆయనకు తుఫానో లెక్క, ఏదేమైనా దాని పని చేస్తుంటే ప్రభు ఆ చక్కగా నిద్రపోతున్నాడు. మనం అనుకోలేం కానీ శిష్యులు పండుకోలేదు. శిష్యులకి తెలియదు కాబట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనకి సమస్తం తెలుసు కాబట్టి హీ నోస్ వెన్ టు కంట్రోల్ అండ్ హౌ టు కంట్రోల్. కాబట్టి ఆయన చక్కగా నిద్రపోతున్నాడు. ఆయనకేం ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉన్నాడు. ప్రాబ్లం ఎవరికి ఉంది? వాళ్ళలో ఉన్న శిష్యులకు ఉంది. ప్రాబ్లం ఉంది. నీళ్లు రావడం, మునగడం ప్రారంభమైనప్పుడు ఎతికేలకు శిష్యులు అనుకున్నారు, నౌ ఇట్స్ టైమ్ టు వేకప్ అవర్ లార్డ్. ప్రభుని లేపాల్సిందే. ప్రభు మేము నశించిపోతున్నాము ఏమన్నారమ్మా? ఏమన్నారు? ఒక మాట చదువుకుందాం. అక్కడ ఏమంటున్నారు చూద్దాం. ఏమన్నారు శిష్యులు? ఏమన్నారు చూడు. ప్రభుని ఎలా వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? తర్వాత పోదాం, వాళ్ళ అన్న మాటలు తర్వాత వెళ్దాం. చింత లేదా అన్నారు. ప్రభు వెంటనే లేచాడు. ప్రభు లేచి శిష్యుల్ని గద్దించలేదు కదా. ప్రభు వారి భయాన్ని గద్దించాలని చూశాడు. మొదట గాలిని, సముద్రాన్ని గద్దించాడు. అవి క్వైట్ అయిపోయిన తర్వాత శిష్యులతో మాట్లాడుతున్నాడు కదా. ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వై ఆర్ యూ సో అఫ్రైడ్? మీరు ఎందుకు అంత భయపడుతున్నారు అని అడిగాడు. ఇంకా విశ్వాసం లేదా అన్నాడు. ఈ మాట నాకు నచ్చి తీసుకున్నానమ్మా. మత్తయి సువార్తికుడు లిటిల్ ఫెయిత్ అంటాడు. ప్రభు ఇక్కడ మార్కు చాలా ఫ్రాంక్గా ఉంటాడమ్మా, వెరీ ఫ్రాంక్. ఇంకా విశ్వాసం లేదా? హ్యావ్ నో ఫెయిత్. ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ లిటిల్ ఫెయిత్ కదా. నో ఫెయిత్ అంటే ఇట్ టాక్స్ అబౌట్ యూ హ్యావ్ నో ఫెయిత్. కొన్ని వర్డ్స్ టచీగా ఉంటాయి, కొన్ని వర్డ్స్ కొన్నిసార్లు అనిపిస్తుంది. నాకు బాప్టిజం ఇచ్చు యోహాను జ్ఞాపకం వస్తాడు ఎప్పుడు కూడా. ఇలా నా ఫ్రాంక్గా మాట్లాడితే మేబీ ది మోస్ట్ ఫ్రాంక్ స్పీకింగ్ పర్సన్ ఇన్ ది బైబిల్ అంటే బహుశా యేసు ప్రభు తర్వాత మరి అంత ఫ్రాంక్గా మాట్లాడేది ఆయన కూడా. మానవులు అలా చూస్తే కట్టడుగా సర్పసంతానమా అంటాడు. బాప్టిజం తీసుకోవడానికి వచ్చాడు. ఎవరైనా సర్పసంతానమా అని తిడతారా?
రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడవాడు. ముందు మారు మనసు పొందండి, మారు మనసు తగిన ఫలం పొందండి, ఆ తర్వాత బ్యాప్టిజం పొందండి. మొదలు చేయకుండా రెండోది చేయడంలో ఉపయోగం లేదని గదించిన వాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, వెరీ ఫ్రాంక్, ప్రభుని ఇష్టంగా పిల్లలు ఆ తర్వాత అన్నప్పుడు మార్క్ కూడా అలాగే రాస్తున్నాడు ఇంచుమించుగా శిష్యులతో. యూ హ్యావ్ నో ఫెయిత్ అని మాట రాస్తూ కిందికి వస్తారు శిష్యులు. వాళ్ళు దే వర్ టెరిఫైడ్ అంటారు. వారు భయపడి ఒకసారి ఈ మనుషుడు అంటేనా వాట్ కైండ్ ఆఫ్ ఆస్క్డ్ ఈచ్ అదర్, హూ ఇస్ దిస్? ఈవెన్ ది విండ్ అండ్ ది వాటర్స్ ఒబే హిమ్. గాలియు సముద్రము ఈయన మాట వింటున్నది అని ఒక క్వశ్చన్ మార్క్, పెద్ద క్వశ్చన్ మార్క్, బ్లాంక్ క్వశ్చన్ మార్క్ ఉంది శిష్యులు. ఆ తర్వాత 5వ వచనం ఎందుకు చదివించానంటే వారు అక్కడ చేరారన్న క్లారిటీ కోసం చదివించాను 5వ వచనం ఒకటి, లేకపోతే చదవకపోతుంది. ఎందుకంటే ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ ది ట్రబుల్స్ దే క్రాస్డ్ ఓవర్ టు ది అదర్ సైడ్. అది కాన్సెప్ట్. అందుకే 5వ వచనం తీసుకున్నాను. 5వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చదివించాను. ఎందుకంటే అది చదవకపోతే ఇన్కంప్లీట్గా కనబడుతుంది. అది రైట్. దేవుని వాక్యం కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకుందాం. దేవుని వాక్యాన్ని ఈరోజు గమనిస్తాం. ఒక మాట చెప్పిన యేసు ప్రభు వారు ఈ యొక్క ప్రయాణం యొక్క ప్రారంభములో there is a God's promise there that we are going to reach the other side. Let us go to the other side. That is the will of the God. యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశము, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఆలోచన ఏంటంటే తనతో ఉన్న శిష్యులు, తను వెంబడిస్తున్న శిష్యులు they will reach the other side. That is the God's will. దేవుని యొక్క చిత్తం ఏంటంటే we will cross over in spite of all the troubles. In spite of all the troubles. God is not saying there is no troubles అన్న మాట మాట్లాడతారు. In spite of the troubles we are going to reach other side. ఈరోజు నీతో నాతో యేసయ్య మాట్లాడుతున్నమాట, యేసయ్యను వెంబడిస్తున్న శిష్యులతో మాట్లాడుతున్నమాట, సిల్వ రక్తంలో ముద్రించబడిన ప్రతి బిడ్డతో we will cross over to the other side, to the heavenly living. Hallelujah. అనిశ్చితంలోకి మనం ఖచ్చితంగా వెళ్తాం. That is God's will. That is God's love. That is God's purpose. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు ఏంటంటే we will reach other side. దేవుని వాక్యం చెప్తుంది. ప్రభు అందుకే let us go to that side. అందుకే ఆ వచనం ఎందుకు చదివించారంటే వారు చివరికి ఆ సైడ్కి వెళ్ళారు కాబట్టి. దేవుని వాక్యం వండర్ఫుల్ థింగ్ ఈజ్ గాడ్ సేస్. ఈరోజు పిల్లరా ఇందులోంచి కొన్ని చక్కని ఆలోచించాల్సిన విషయం ఏంటంటే శిష్యులు ఆ యొక్క ఇబ్బందిలో ఉన్నప్పుడు కారణాలు ఒకసారి మనం ఆలోచిస్తే చాలాసార్లు మనకేదైనా సమస్యలు వస్తుంటే జనరల్గా మనం అనే మాట ఏముంటుంది, చెప్పిన మాట విన్నాడు భయ్య అందుకే తెచ్చుకుంటాడు కదా. ఎవరికైనా కూడా చిన్నలు పెద్దలు కాదు, కానీ ఏదైనా సమస్య వస్తే చెప్తే విన్నాడు, సావని వాడు సావు, వాడు సావని, వాడి ఇబ్బందులు వాడు పడని, ఎందుకంటే వాడు విన్నాడు కాబట్టి కదా. ఓకే ఫైన్, దట్స్ ఫైన్. ఒకవేళ ఇఫ్ సమ్ ట్రబుల్స్ కమ్స్ ఫర్ అవర్ డిసొబీడియన్స్, మేబీ గాడ్ ఈస్ టీచింగ్ సమ్ లెసన్స్, ఓకే ఫైన్. బట్ ఇక్కడ ఒక సమస్య వస్తుంది. శిష్యులకు వచ్చిన ఆ యొక్క తుఫాన్ అనే సమస్యలో చూసినప్పుడు ఆ యొక్క సమస్య వాక్య ప్రకారంగా మనం అందులో చెప్తే వారి యొక్క అవిధేయత లేదు, కానీ వారి విధేయతలో సమస్యలు ఉన్నట్టుగా చూస్తాం. అవునా కదా? ఈ సమస్య ఏదైతే వచ్చిందో ప్రభువును వారి నిద్రలేపి ప్రభువుని అడిగేంత సమస్య ఎందుకు వచ్చింది అంటే ప్రభు మాట వినదు. అవునా కదా? అవునా కదా? నేను తప్పు మాట్లాడుతున్నా? కరెక్టే కదా? ప్రభు మాట విన్నారు. ప్రభు అన్నాడు ఆ సైడ్ వెళ్దామన్నాడు, వీళ్ళనలేదు ప్రభు ఆ సైడ్ పోదాం రానలేదు. ప్రభు అన్నాడు let us go to the other side. God said yes Lord, they are ready to follow the word of God. దేవుని యొక్క మాట ప్రకారము ప్రభు చెప్పిన ఆ ధరికి వారు వెళ్ళడానికి సిద్ధపడి వెళ్ళిన సమయంలో ఈ సమస్య వస్తున్నది. In spite of the obedience, they are facing the trouble. నాకు ఇది చదువుతున్నట్టు అనిపించింది. They are suffering
బికాస్ ఆఫ్ దర్ ఒబీడియన్స్. నాకు ఆలోచించినప్పుడు, ప్రభు ఏంటి ప్రభు, వాళ్ళు మాట విన్నారు కదా, ఏదో మాట పెట్టి చెప్పినపోతే వాళ్ళ సమస్యలు వస్తే మీరు రక్షించాలి. ప్రభుతో ఉన్నారు, ప్రభువును కలిగి ఉన్నారు, ప్రభు శిష్యులుగా ఉన్నారు, ప్రభువును వెంబడిస్తున్నారు. దే ఆర్ ఫాలోయింగ్ జీసస్, ఫాలోయింగ్ ఎగ్జాక్ట్లీ అకార్డింగ్ టు హిస్ వర్డ్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ థింగ్స్ దే ఆర్ ఇన్ ట్రబుల్స్. వారి సమస్యల్లో ఉన్నారు, వారి ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక మాట మీకు చూపించాలి ఆశ కలిగిన. ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. ఒకసారి చదువుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్మును, యేసుప్రభు వారు క్లారిటీ ఇస్తున్నాడమ్మా. కొంతమంది ప్రసంగులు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. when you are suffering for me you are blessed. What a wonderful word is. They are blessed by suffering for the God's word. Hallelujah. We are blessed when we are persecuted for the word of God. దేవుని వాక్య నిమిత్తము ఒకవేళ శ్రమనందుతే మనము ధన్యులమని ప్రభు అంటున్నాడు. పిల్లరా, విశ్వాసులకు చాలా అలవాటు ఏంటంటే ఈజీ లైఫ్. ఈజీ లైఫ్ కాదమ్మా. బిలీవర్స్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ లైఫ్. ఇట్ ఇస్ నాట్ ఈజీ లైఫ్. ఇట్స్ అ టఫ్ లైఫ్. Every day your faith will be tested. ప్రతిరోజు నీ విశ్వాసం పరీక్ష, ప్రతిరోజు సాతానుతో పోరాటము, ప్రతిరోజు శరీరములో జీవిస్తూ శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించడము మహా కష్టమైన ఒక యుద్ధము. ప్రభు మాటల్లో చాలా ఈజీగా అనుకుంటే ఈజీగా లేదమ్మా. ఇట్స్ నాట్ ఈజీ. ప్రభు అంటున్నాడా, నన్ను వెంబడిస్తూ వీళ్ళు అసలు అడిగారు అనుకోండి, ఏం ప్రభు నీ మాటనే వచ్చాం కదా ఈ శ్రమ ఎందుకంటే మనం కూడా అడగొచ్చు. రేపు శ్రమ వస్తే ప్రభు నీ మాట, ప్రభు అంటే యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్. నిన్ను నిందించినప్పుడు, నిన్ను హింసించినప్పుడు, నువ్వు శ్రమ పడ్డప్పుడు నువ్వు ధన్యుడవు. ప్రభు కొరకు పడుతున్నావు కాబట్టి నువ్వు ధన్యుడవు. చాలా సందర్భాలు పిల్లరా నా మినిస్ట్రీలో వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో నేను అవమాన పాలయ్యాను. ఐ హ్యావ్ నో రిగ్రెట్ ఫర్ దట్. ఎందుకంటే ఒక లేమెన్గా పాస్టర్గా వచ్చాను. సంఘాన్ని స్థాపించినప్పుడు నేను పాస్టర్స్ మీటింగ్లో వెళ్ళినప్పుడు కూడా పార్ట్ టైం పాస్టర్ అండ్ దేవుని దైవ సేవని కూడా దేవుని సన్నిధిలో పోయి అబద్ధం చెప్పేసి నేను అది ఇది అని చెప్పడం కూడా నేను ఫ్రాంక్ ఆమె పార్ట్ టైం పాస్టర్స్ అయ్యా పని చేసుకుంటూ సేవ చేస్తున్నాను. అలాగే ఫస్ట్ ఇంప్రెషన్ చిన్నగా అయిపోతుంది. ఐ కమ్ సో టైనీ పర్సన్. ఏదో చేస్తుంటాడు సేవ. నేనేం చేస్తున్నా సెకండ్ సేవ చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం, ఫైన్. చాలా సందర్భాల్లో దేవుడు నాతో మాట్లాడే మాట ఒకటి. గలితీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటాడు కదా, మనుష్యుని వల్ల కాదు కానీ, ఏ మనుష్యుల వల్ల కాదు కానీ దేవుని ద్వారాను మృతుల్లో నుంచి క్రీస్తును లేపిన వాడి ద్వారా అపోస్తులుగా పిలువబడ్డాను. ఐ హావ్ బీన్ కాల్డ్. నన్ను దేవుడు 100 సార్లు పిలిస్తే వచ్చాను. ఒక్కసారి కదమ్మా, 100 సార్లు పిలిచాడు. నన్ను నెడితే వచ్చాను ఇంట్లోకి. నాకు ఇష్టంగా రాలేదు, నా ఇష్టంగా నేను రాలేదు. దేవుడు నన్ను పెట్టాడు, దేవుడు నన్ను పంపాడు, దేవుడు నన్ను నెడితే అందులోకి వచ్చాను. నేనే ఈవెన్ వాళ్ళే కదా, నేను కూడా ఐ డోంట్ ఫీల్ దట్. కొన్నిసార్లు అనిపిస్తుంది, చాలాసార్లు ఫేస్ చేస్తాను, చాలా సందర్భాలు ఫేస్ చేస్తాను. నా సాక్ష్యం చెప్తాను, సండే రోజు చెప్తాను. ఒక సాక్ష్యం ఉంది, వండర్ఫుల్ సాక్ష్యం. ఐ డోంట్ వాంట్ టు వాక్యంలో కదా, ఐ విల్ షేర్ వండర్ఫుల్ థింగ్. షేర్ చెప్తాను అది ఎలా దేవుడు హౌ గాడ్ ఇస్ ఐ విల్ టెల్ ఆన్ దిస్ సండే. ఇప్పుడు ఇక్కడ ప్రభు వచ్చినాడు. ఇంకా 12 వచ్చింది చదివారమ్మా, కింద చదివారా? కిందేమంటే కింద వచ్చిన 12 వచ్చింది చదవండి. సంతోషించమన్నాడు. Rejoice when you are persecuted, when you got beatings,
for the God's sake, for God's word, for following God's word, దేవుని మాట విషయమును శ్రమ పడ్డప్పుడు ఏం చేయమడు విశ్వాసితో అంటే సంతోషించమంటున్నాడు. ఎందుకు? సంతోషించు, ఆనందించు, పరలోకమందు నీ ఫలము అధికమగును. ఆల్రెడీ నీ ఫలం లేదంటాడు. God says there is a fruit there, but it will double. అధికమవుతుంది అంటాడు. ఫలం లేదంటాడు. ఫలం ఆల్రెడీ ఉంది. ఇక్కడ గాడ్ దేవుడు చెప్పాడు, నువ్వు ఆధారిపోతున్నావు, నువ్వు నన్ను నమ్మావు, సిల్వలో రక్తంలో ముద్రించబడ్డావు, యేసయ్యను నమ్ముకున్నావు, నువ్వు నా శిష్యుడుగా, you are going to reach your destination. In spite of all the troubles, you are going to reach the destination. కానీ శ్రమ పొందినప్పుడు నీ ఫలం అధికమవుతుంది. పిల్లలు శ్రమ పడ్డప్పుడల్లా ప్రైజ్ గాడ్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఎ డబుల్ షేర్. ప్రభు చిత్తం మీద ఓ రోజు మాట్లాడుకున్నాం. ఓ మైండ్లో మెసేజ్ ఉంది, యోబుని గురించి మాట్లాడ, డబుల్ ఫర్ ది ట్రబుల్ అని. డబుల్ ఫర్ ది ట్రబుల్ అనేది ప్రభు చిత్తం మీద. నిజంగా ఎంత శ్రమ పడతావో అంత అధికమవుతుంది నీ ఫలం. అందుకని యేసు ప్రభు అంటాడు, నా మాట విని నాతో వస్తే, నన్ను వెంబడిస్తే, నన్ను కలిగి ఉంటే ఈ లోకములో యూ విల్ హ్యావ్ అ పీస్ఫుల్ అండ్ వండర్ఫుల్ లైఫ్ అంటాడు. యూ విల్ హ్యావ్ ఆల్ ది సఫరింగ్, ఆల్ ది persecution, all things. In spite of that, you have to enjoy it. When you enjoy, your reward will be more. Hallelujah. దేవునికి స్తోత్రం. God is promising wonderful promise. ఈరోజు శరీరం మనందరితో మాట్లాడుతున్నాడు. ఆ శిష్యులు అడవచ్చు, నీవు నేను కూడా అడగచ్చు. మనకు సమస్యలు చాలా ఉన్నప్పుడు గాడ్ చాలాసార్లు అనుకుంటాం, ఏం బాబు రాజకీయ అనుకో, ఏం ప్రభు బాగానే ఉన్నాను కదా ప్రభు, పాటలు పక్కనే పాడుతున్నా, వాక్యం చేస్తున్నా, ప్రార్థన, ఎందుకు ప్రభు ఈ సమస్య అంటే గాడ్ సేస్ రిజాయిస్ మై సన్, రిజాయిస్ మై సన్, because your share is doubling there. Your share is doubling there. God says that. God says that. Your reward is greater. రెండు అంశాలకు వద్దాం. వెల్కమ్ టు సెకండ్. రెండు అంశాలకు వద్దాం. పిల్లరా, ఇక్కడ ఒక మాట పిల్లరా, వీళ్ళు శిష్యులు అడుగుతున్నారు, మేము ప్రభు ఆ మాట అనడానికి ఏమన్నా, మేము నశించుతున్నాం. God says, విశ్వాసం ఎక్కడ పోయిందో తెలియదు. మార్కు ఊరికిన అంటలేడు ఆ మాట కదా, మేము నశించుచున్నాం ప్రభువా, నీకు చింత లేదా? ఇది చాలాసార్లు మనం అంటుంటాం ఈ మాట, అందుకే మన కోసం మీరు రాశాడు కదా, ఏం ప్రభు ఇంత సమస్యలు, యు డోంట్ కేర్. Says I care. ఈరోజు అదే మాట్లాడు నీతో, ఐ కేర్ మై డియర్, ఐ కేర్ యూ. చాలాసార్లు అంటారు, ప్రభువా ఇంత శ్రమ, ఇంత ఇబ్బంది నీ మాట వింటున్నందుకు చేస్తున్నప్పుడు మేము నశించుతున్నాము, నీకు చింత లేదంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమిదికి వచ్చాడు. మనము నశించడానికి కాదు, మనము జీవించడానికి. హల్లెలూయా. శ్రమలో సాలిడ్గా ఉండాలమ్మా. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. శ్రమ వస్తుంది, గెట్ స్ట్రాంగ్, మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్. బలపడాలి శ్రమలో నిలబడాలి. ఎలా నిలబడాలి? కీర్తనకారుడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు వారు కదలక నిత్యము నిలుచు సియోను పర్వతం వలె ఉంటారంట. హల్లెలూయా. నీ నమ్మకం మీద ఆధారపడి ఉంది. నువ్వు నిల్చున్నావా? నువ్వు కదిలింపబడుతున్నావా? ఒకవేళ సమస్య నిన్ను కదిలింపిస్తున్నప్పుడు, ఒకవేళ శిష్యులను అంటే అందుకే ప్రభు గద్దిస్తున్నాడు, ఏది నీ విశ్వాసం అంటున్నాడు, ఏది నీ విశ్వాసము? నీ విశ్వాసం ఎక్కడా? నేనేం చెప్పాను, నేను ఆధారికి వస్తావు అన్నావు, ఖచ్చితంగా వస్తావు, ఖచ్చితంగా వెళ్తావు అక్కడికి. ఐ సెడ్ వి ఆర్ గోయింగ్ దేర్. ప్రభు అన్నాడా ఎప్పుడన్నా విశ్వాస జీవితంలో, ఏం ప్రభు బాబు బ్యాప్టిజం తీసుకున్నావు, ఇక సమస్యలు ఏముండవు, ఈ సమస్యలు ఏముండవు, ఆల్ హ్యాపీస్, ఆల్ కేక్ వాక్స్, ఐసింగ్ ఆన్ ది కేక్. బిలీవర్స్ లైఫ్ లేదు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ట్రబుల్స్ యూ విల్ హ్యావ్ జాయ్.
దట్ ఈస్ ది ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్. ఆత్మఫలము. సమస్యల్లో ఆనందించగలగాలి, సమస్యల్లో ఆనందించగలగాలి. సమస్యలు వచ్చినప్పుడు ఏడవాల్సిన అవసరం లేదు. సమస్యలు వచ్చాయి, టెన్షన్లు ఉంటాయి. టెన్షన్లు ఉన్నప్పుడు ఎంజాయ్ టెన్షన్స్. ఐ లవ్ టెన్షన్స్. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎస్ దాని వాక్యం నీతో నాతో. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. అదే మాట మాట్లాడుతున్నాడు. ప్రభు లేచి ముందు గద్దిస్తున్నాడు. ఏదైతే నీ రక్షణకు ఆటంకంగా ఉందో, గాడ్ ఈస్ టేకింగ్ కంట్రోల్ ఓవర్ దట్. ఏదైతే నిన్ను భయపెడుతుందో, ఏ భయం పెడుతుంది? నీ రక్షణ నుంచి రక్షింపబడతావు, నశించిపోతావు అన్న భయాన్ని మొదట తీసేస్తుండే యేసయ్య అడిగితో. ఏ భయము? నశించిపోతావన్న భయం. నశించిపోతావన్న భయాన్ని యేసయ్య తీసేస్తున్నాడు. వాళ్ళు గద్దించలేదు కదా. ఐ యామ్ హియర్ టు సేవ్ యూ. నువ్వు నశించడానికి కాదు, నువ్వు రక్షింపబడ్డానికి ప్రభు వచ్చాడు. నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు, నశింపబడవు. అది దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్న మాట. హీ వాంట్ టు సేవ్ అస్. రక్షించడానికి. తన దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించువాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. నశింపక, అండర్లైన్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు పరిష్, ఐఎమ్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. దట్ ఇస్ ది ప్రామిస్. యేసయ్యను వెంబడించడం వల్ల నాకున్న ప్రామిస్, నేను నశించను, నేను జీవిస్తాను. అది ప్రామిస్. సిలువ రక్తంలో ముద్రించబడ ప్రతి బిడ్డ కూడా జీవిస్తుంది, నశింపదు. అదే ప్రామిస్ దేవుడు. లేపెడతారు, ప్రభా నశించిపోతే చింత లేదంట. చింత లేకపోతే ఆయన భూమి మీద ఎందుకు వస్తాడు కదా? నీ గురించి నా గురించి చింత లేకపోతే ఆయన ఎందుకు వస్తాడు? అక్కడే ఉంటుండే కదా. నీ కర్మ, నీ సావు, నువ్వు జావురా బాబు అంటుండే. ఆయన అనుకోలేదు కదా. ఆయన చింత ఉంది కాబట్టి వచ్చాడు. మనమంతా మార్తాటైపోయి కదా. మనం మార్తాటైపోయింటాం కదా. మరియ మార్తలు ఇద్దరు జట్టలకి, మరినేమో యేసుప్రభు బోధన ఉంటుంది, మార్తనేమో చాలా విషయాల టెన్షన్ ఉంటాం. ఇంకోటి ఏంటంటే మన టెన్షన్ కూడా ఏముంటుందంటే, మనకున్న టెన్షన్ అంతా కూడా యేసయ్య టెన్షన్లో ఒక అమ్మ తీసుకురావడమే. మన టెన్షన్ ఏంటంటే, మన టెన్షన్ మన మోయం కాకుండా ఆయన ఆ టెన్షన్లోకి ఇన్వైట్ చేయాలి. ఆయన కూడా టెన్షన్, ఆయన సైలెంట్ కూడా చూడలేము. అదే బాధ. ప్రభు ఇంత టెన్షన్, హౌ కెన్ యూ బి సైలెంట్? ఇలా చింతకి, ఇలా ప్రాబ్లం ఏంటంటే, నువ్వు ఇంత హ్యాపీగా ఎట్లా పండుకుంటావు? ఈ టెన్షన్లో పాలి భాగస్తులు అవ్వట్లేదు. వేర్ ఈస్ ది కమ్యూనన్ మై లార్డ్? కమ్యూన్ అంటే కేవలం అంత కలిసి భోజనం చేసిన ఈ శ్రమలో కమ్యూనన్ లేదా? ఓ ప్రశ్న. అంతే కదా. ఆయన చింత, ఆయన చింత మొత్తం నా మీదే అంటాడు. ఆయన నువ్వు ఎందుకు తలకాయ నొప్పి వేసుకుంటావు? నా మీద వేసుకుంటావు. అందుకంటే మారుతున్నాడు. నువ్వు అనేక విషయంలో చింత కలిగి ఉండాల్సింది ఒకటే, గాడ్స్ వర్డ్. నీకు చింత గాడ్స్ వర్డ్ ఉంటే ఏదేమైనా నేను ఐఎమ్ గోయింగ్ దేర్. ఇప్పుడు వాళ్ళ గాడ్స్ వర్డ్, ఆ దేవుని మాట మీద ఆలోచన ఉంటే, ఇదేం కాదులే, మనం ఆడికి పోతున్నాం అని చెప్పింది కదా, పోతున్నాం అంతే, ఆడికి పోతున్నాం అంతే. నీ చింత అంతా వెళ్ళిపోతుంది. ఒక మాటలో ఏంటంటే, మనం అటు పోతున్నాం, ప్రభు అన్నాడు, కథం ప్రభు ఉన్నాడు. ప్రభు ఉన్నాడు, ఆయన తీసుకెళ్తాడు అక్కడికి. ఎలా అనేది ఆయన ప్రాబ్లం, ఇట్స్ నాట్ మై ప్రాబ్లం. అబ్రహాం విశ్వాసం అందుకే గొప్పది. ఎందుకంటే ఇస్సాకుని బలి అంటే ఇట్స్ నాట్ మై ప్రాబ్లం. ఇస్సాకు చచ్చిపోతే దేవుని ప్రాబ్లం అది. ఎందుకంటే ఇస్సాకును బట్టి నీ సంతానము దే విల్ బి రెకండ్ బై యోర్ ఐజాక్ అంటాడు. నీ సంతానము వేరే వాళ్ళు కాదు, కెతురా పిల్లలు కాదు, ఇష్మాయిల్ పిల్లలు కాదు, ఇస్సాకు వాళ్ళ కావాలి. అంటే ఇస్సాకు బ్రతికుండాలి. ఇస్సాకు చచ్చిపోతే నా ప్రాబ్లం కాదు, దేవుని ప్రాబ్లం. గాడ్ విల్ టేక్ కేర్. జీవన మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఈవెన్ చచ్చిపోయినా ఆయన తిరిగి లేపగల సమర్థుడు. హల్లెలూయా. నేను చంపేసినా పర్లేదు, దేవుడు మళ్ళా బతికించుకుంటాడు. హీ నోస్ దట్ గాడ్ ఈజ్ ఆల్మైటీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది విశ్వాసం. మూడో అంశంలో ఒక అంశం చెప్తున్నాడు. ఒక విషయం పిల్లరా, ప్రభువు లేచినాక అవి గద్దించిన తర్వాత శిష్యుల్ని గద్దించినప్పుడు ఒక మాట అంటాడు.
వై ఆర్ యు అఫ్రైడ్? మీరెందుకు భయపడుచున్నారు? ప్రభు ప్రశ్న ఏంటంటే, మీరెందుకు భయపడుచున్నారు? గమ్మత్తుగుద్ది కదా. ఏం ప్రభు, ఇంత సీన్ చూసుకుంటా నువ్వు లేచి ఎందుకు భయపడుతున్నావు అంటే, ఏంటి ప్రభు, వాట్ ఈజ్ దిస్ ప్రభు, ఏం ప్రశ్న ప్రభు అనాలి కదా శిష్యులైతే. నేనుంటే అంటుంటారు పక్క, ప్రభు టూ మచ్ ప్రభా, నువ్వు నన్ను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇంత అతలాకుతలం అయిపోతుంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటే ఏం చెప్పాలి? భయపెట్టడు కదా, అది చంపేస్తాంటున్నది. భయం మాట దేవుడు ఎరుగు కదా, అనాలి కదా. ఫనియర్ సైడ్ అదే అనాలి కదా. వెరీ కామ్. ఎందుకంటే ఆయన అడిగే ముందే ఆయన ఏం చేయాలో చేసేసిండు కాబట్టి ఏం అంటే కూడా లేదు. ఎందుకంటే ఆయన ఏం చేయాలో చేసేసిండు ముందు, ఆ ప్రశ్న అడిగే ముందు ఆయన చేశాడు. దేవుడు ఈరోజు నీతో నాతో కూడా ఫన్నింగ్ మన అన్న దేవుడు నీతో నాతో కూడా మాట్లాడతాను. ఒక విషయం చెప్తాను, నేను నేర్చుకున్న విషయం. భయపడము విశ్వాసం లేకపోవడం. దేవుని కుమారుని యొక్క రాక భూమి మీదకి వచ్చినప్పుడు అగళ్ళతో దేవుని దూత మాట్లాడిన మాట, భయపడకుడి. Do not be afraid. భయపడకుడి. క్రిస్మస్ సీజన్లోకి వచ్చింది. ఇదిగో దావీదు పట్టణమందు నేడు మీ కొరకు ఎవరు? రక్షకుడు, రక్షించేవాడు పుట్టాడు. నశింపజేసేవాడు, నీ నాశనంలోంచి రక్షింపజేసేవాడు పుట్టాడు. రక్షకుడు నీతో ఉన్నప్పుడు నీకు భయం ఉండకూడదు. రక్షించేవాడు నీతో ఉన్నప్పుడు నీకు ఎందుకు భయం? అందుకే భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు? వై ఆర్ యు అఫ్రైడ్? దావీదు పట్టణములో నా కొరకు, మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇమ్మానుయేలుగా పుట్టాడు. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడు. అది మొదటి పాట. రెండో పాట నో ఫెయిత్ అంటాడు. నో ఫెయిత్ ఏం తెలుసా పిల్ల? మత్తయి లిటిల్ ఫెయిత్ అన్నా, మార్కు నో ఫెయిత్ అన్నా. కారణం ఎందుకు తెలుసామా? అందరం విశ్వాసులమే. శిష్యులు, ఆ ఓడలో ఉన్నవారు, చర్చిలో ఉన్నవారము, దేవుణ్ణి ఆదరించే అందరం విశ్వాసులమే. అందరము దేవుని నమ్మేవారు. అందరూ దేవుడు గొప్ప కార్యాలు గాడ్ కెన్ డు ఎనీథింగ్. నమ్ముతారా నమ్మరా? ఎవరైనా దేవుడు ఏదైనా చేయలేడు అనుకుంటారేమో? గాడ్ కెన్ డూ ఆల్ థింగ్స్. నమ్ముతారు కదా. మరి భయపడతామా లేదా పరిస్థితుల్లో? భయపడంటే అబద్ధం ఆడినట్టు అవుతుంది పిల్లలు. భయపడతాం. వెన్ గాడ్ కెన్ డూ ఆల్ థింగ్స్, నువ్వు భయపడ్డప్పుడు దేవుడు నీ విశ్వాసం మీద అడుగుతాడు కదా. అందరం విశ్వాసులమే. నా దేవుడు సమస్తం చేయగలుగుతాడు. ఆల్ మైటీ గాడ్. హల్లెలూయా. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా ప్రియులారా? యేసయ్యని వెంబడిస్తాం, యేసయ్యని కలిగి ఉంటాం. ఆ సమస్య వచ్చినప్పుడు యేసయ్య నాతో ఉన్నాడా లేదా అని అనుమానం మీద వస్తాం. దేవుడు అన్నీ చేయగలుగుతాడు. ఈ సమస్యలో దేవుడు నాతో ఉన్నాడా లేదా డౌట్లో ఉంటావు. దేవుడు ఉన్నాడంటే భయపడవు. భయపడతామా? దేవుని కలిగి ఉంటే భయం ఉండదు. శిష్యులకు కూడా ఆల్మోస్ట్ యేసు ప్రభు ఇంకా అంటే ఈయన ఇన్నికి అద్భుత కార్యాలు చేసి లేచి గద్దిస్తే ఆ స్థితిలో నిజంగా ఆయన దేవునిగా ఇంకా యాక్సెప్టెన్స్లోకి రాలేదు. ఆయన ఫ్రాంక్గా చెప్పాలంటే యేసయ్య అద్భుతాలు చూస్తుంటే స్వస్థపరుచున్న, ఓకే ఫైన్, ఈజ్ డూయింగ్ వండర్ఫుల్ థింగ్స్. బట్ ఇంకా దేవుని కుమారుడిగా, సర్వాధికారిగా ఆయన ఈ సమస్యలు హీ కెన్ హ్యాండిల్. ప్రతి సమస్యను సత్తుమణించగలుగుతాడు. హీ కెన్ టేక్ ఓవర్. సమస్యలో ఎందుకంటే దేవుడు చేయగలుగుతాడా నమ్ముతాం, కానీ దేవుడు నాకు చేస్తాడా, దేవుడు నాతోడు ఉన్నాడా లేదా నాకు కూడా పడిపోతాం విశ్వాసం. అక్కడే భయం ఎక్కడ వస్తుందంటే దేవుడు అసలు ఈ సమస్యలో ఉన్నాడా లేదా, అది భయం. ఉంటే ఉన్నా పుసుకు నా కొరకు కార్యం చేస్తాడా? ఇదే ప్రాబ్లం మనకున్న ప్రాబ్లం.
అందుకే ప్రభువుని భయపడకూడదు. భయం ఎందుకు? యేసుని కలిగి ఉన్నప్పుడు. యేసు రక్షకుడు ఆ ఓడలో ఉన్నాడు, నీకెందుకు భయం? నీ రక్షకుడు నీ ఇంట్లో ఉన్నాడు, నీ రక్షకుడు నీ జీవితంలో ఉన్నాడు, నీ రక్షకుడు నీ సమస్యలో ఉన్నాడు, నీకెందుకు భయము? భయపడుతున్నావంటే విశ్వాసం లేనట్టే. భయము విశ్వాసం రెండు కాంబినేషన్లో పోవమ్మా. భయపడ్డామంటే విశ్వాసం లేనట్టు. యు హ్యావ్ గాడ్. దేవుడు అదెంత ఉంటున్నాడు. ఈరోజు నమ్మగలరు. ఎస్, సమస్య చాలా గొప్పగా ఉండొచ్చు. ఎస్, మై గాడ్ ఈస్ మైటీ గాడ్. ఆ సమస్య కంటే నా దేవుడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు గొలియాతును చూస్తున్నాడు, గొప్ప కనబడుతుండు. దావీదు దేవుని చూస్తున్నాడు, గొలియాతు చిన్న కనబడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను చూడాల్సిందంటే నా దేవుడు నా. దావీదు పోయినప్పుడు ఏమంటాడు? అమ్మ, ఆ మాట నిజంగా అనిపిస్తుంది. అరే, నువ్వు ఈటెతో పల్లెముతో వస్తున్నావు, నువ్వు దూషించిన సర్వశక్తిమంతుడ దేవుని నామ్ బై హిస్ నేమ్, దట్స్ ఇనఫ్ ఫర్ యూ బ్లడీ బగర్. డైరెక్ట్ కదా, అది చాలరా బాబు, నీకు అమ్మ ఆయన పేరు చాలు, కథం అయిపోయినా కూడా కదా చేతులు ఇవ్వాలి. ఒక మాట ఆయన పేరుతోటి ఐ కెన్ డూ వండర్స్. పేరుతో అంటాడు కదా, వెండి బంగారు రాలేదు, నజరేయుడైన యేసు నామములో లేచినాడు. స్నేహం ఇస్ ఇనఫ్. స్నేహం. అలాంటి దేవుని కలిగి ఉండి కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ సమస్య రాగానే మనకేంటంటే వి విల్ రీచ్ అదర్ సైడ్. అక్కడ వెళ్తామా, ఇది దాటుతామా, ఇది జరుగుద్దా, ఇది అవుద్దా, ఈ ఆలోచనలతో చచ్చిపోతుంటాం. యేసే చెప్పాడు అక్కడ వెళ్తామని. ఈ మధ్యలో వచ్చేటి వస్తూనే ఉంటాయి, పోయేటి పోతూనే ఉంటాయి. నేను నా డెస్టినేషన్కి అయితే ఖచ్చితంగా వెళ్తాను. హల్లెలూయా. God promises that we will reach our destination. In spite of all the troubles, that is God's promise today. దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటాడు. బలంగా ఉందాం, భయాన్ని విడిచిపెడదాం, యేసయ్యను పట్టుకుందాం, నమ్ముదాం. ఎట్లాంటి సమస్య నా ప్రభు నాతో, నన్ను రక్షించేవాడు నాతో ఉన్నాడు కాబట్టి నన్ను ఏది కూడా నన్ను నశింపచేయదు. ఎందుకంటే రక్షించేవాడు గొప్పవాడు, సర్వసమర్థుడు, సర్వాధికారి, ఆయన సృష్టికర్త ఉన్నాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. లెట్ us have that faith and reach our destination. May God bless this word. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నుంచున్నాం. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, సృష్టికర్తవు, సర్వాధికారివి, నీకు స్తోత్రం చెల్లి. అవును, నచ్చకని మాటలు ఇచ్చావు, అనేక మాటలు నాయనా. మేమందరం విశ్వాసులైనా కూడా మా సమస్యల్లోనైనా నీవు లేవన్న ఆలోచనలో ఉంటాము నాయనా. మా ప్రతి చోట నీవు ఉన్నావని, ఇమ్మానుయేలు దేవుడిగా మమ్మల్ని విడిచిపెట్టకుండా మాతోనూ మాలోనూ నివసించే గొప్ప దేవుని కలిగి ఉన్నామని అతి విశ్వాసముతో ప్రతి సమస్యను అధిగమించి మా యొక్క నేను డెస్టినేషన్కు చేరడానికి కావాల్సిన అటు విశ్వాసములు బలంగా జీవించడానికి కావాల్సిన కృపా సహాయాన్ని దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలపడుతూ వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.